నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బెన్ గురుగారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే గాయత్రి గారు. నమస్తే గురుగారు. చాలా మంది నోటి ద్వారా వింటూ ఉంటాము, పెళ్ళి అవ్వగానే మా లైఫ్ అంతా డౌన్ఫాల్ అయిపోయింది, మా హస్బెండ్ జాబ్ పోయింది, లేదా మాకున్న ఆస్తులు పోయాయి, అప్పుల పాలయ్యాము, ఆరోగ్యంగా బాగాలేదు అని వింటూ ఉంటాం, లేదా మా హస్బెండ్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారు, ఇలా వింటూ ఉంటాం కదా. అసలు ఏ మ్యారేజ్లో మ్యారేజ్ చేసుకుంటే ఇలా బాధాకరంగా ఫేస్ చేస్తారో ఒకసారి తెలియజేయండి. సూపర్ అమ్మ, మంచి ప్రశ్నలు అడుగుతున్నాం మీ వాళ్ళ కోసం. వాస్తవం నిజంగా రాంగ్ మ్యారేజ్ డేట్స్ జీవితాలని తారుమారు చేసేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ మ్యారేజ్ డేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు మన ఆడియన్స్, మీరు ఒకవేళ మీ పెళ్ళి 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30 తారీఖు జరిగిందా, ఒకవేళ మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు దాచిపెట్టుకున్న మీ వెడ్డింగ్ కార్డును చూడండి, దాని మీద డేటు, సమయం అన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీ మ్యారేజ్ జరిగి ఉంటే నిజంగా కూడా మీరు అన్నట్టుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమీటాడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం పోతుందని అడిగారు మీరు. ఎస్, నిజంగా వీళ్ళకి పెళ్ళి అయిన వెంటనే ఆర్థిక వనరుకు ఆదాయం ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది ఆటోమేటిక్. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, వచ్చిన అమ్మాయో అబ్బాయి అది ఇక్కడ మన వాళ్ళు మన సామెత వాడతారు, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ ఇవన్నీ ఇలా జరిగాయి అని. వీళ్ళు అంటే సరే, అది వాళ్ళ ఆలోచన మీద ఏమున్నా కూడా మ్యారేజ్ డేట్ బాగా ఇంపాక్ట్ చేస్తుంది. దీని మీద వీళ్ళకి ధ్యాస ఉండదు. మామూలుగా ఈ మ్యారేజ్ డేట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. న్యూమరాలజీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ డేట్లే వీళ్ళని బాగా కట్టిపడేస్తాయి, ఈ డేట్లతోనే వీళ్ళకి అన్ని ఇబ్బందులు జరుగుతాయి అనేది ప్రూఫ్డ్గా ఉంది. ఇక్కడ రిసెర్చ్డ్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, తర్వాత మీకు 4, 13, 22, 31 ఇది కూడా చాలా డేంజరస్ డేట్ ఆఫ్ బర్త్. అధిపతి వచ్చి రాహు అంటే రాక్షసుడు, చాలా ఇబ్బందులు కలిగించే డేట్ ఆఫ్ బర్త్. స్ట్రగ్లింగ్ ఉంటుంది, బాగా ప్రతిదానికి స్ట్రగులే. ఏది ఒకసారి చేస్తే కాదు, 2-3 సార్లు ప్రయత్నం చేయాలి దేంట్లోనైనా. సో కాబట్టి మ్యారేజ్ తర్వాత వీళ్ళంతా బాగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి నెంబర్ మనకి 4, 13, 22, 31. ఇక ఒకవేళ మీ మ్యారేజ్ డేటు మీకు 5, 14, 23లో జరిగిందా, మంచి డేట్ ఆఫ్ బర్తే. ఇది మంచి డేటే చూసుకుంటే. అధిపతి వచ్చి బుధుడు, బుద్ధికారకుడు, మంచివాడు, తెలివితేటలు బాగుంటాయి అని కామన్. కానీ ఈ గ్రహానికి ఉన్న ఒక అల్టిమేట్ లక్షణం ద్వారా పిల్లలు లేటుగా జన్మించడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది జంటలు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. ఇప్పుడు మన రామ్ చరణ్ గారు ఉన్నారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈయన పెళ్లి 14వ తారీఖు జరిగింది, 2012లో 14వ తారీఖు జరిగింది. సో పిల్లలు చాలా రోజులు కలగలేదు, చాలా లేటుగా, చాలా ప్రయత్నాలు. వీళ్ళు ఆంజనేయ భక్తులు. ఎప్పుడు కూడా వీళ్ళు ఆంజనేయ స్వామి ఒక సపరేట్ టెంపుల్కి రామ్ చరణ్ గారు ప్రతి ఇయర్ సో దర్శనాలు చేసుకునేవాడు ఈ పిల్లల కోసం అని చెప్పేసి. అప్పుడు చాలా సంవత్సరాలు ఈయన పూజా ఫలితం తర్వాత పాప జన్మించడం అనేది జరిగింది. అంటే చూడండి, అంత గ్యాప్. మీ ఎదురుగా కేసు ఉంది, ఇది మీరు చూడాలి దీన్ని. ఇలాంటివన్నీ అసలు ఎందుకు జరుగుతుంది, ఏంటి కారణం ఏంటి చెప్పండి. వాళ్ళకి ఏం తక్కువ. మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగున్నాయమ్మా అంటాడు. అబ్బాయి ఫెర్మ్కమ్స్ బాగుంది, మీ గర్భసంచి బాగుంది, అంతా హెల్దీగా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదంటారు. కానీ పిల్లలు కలగరు. కారణం ఏందో సైన్స్కి అందదు. సో కాబట్టి డేట్ దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది, బుధుడు దాన్ని డామినేట్ చేస్తూ ఉంటాడు. తర్వాత మీకు ఇక 7, 16, 25 ఇదైతే మీకు సైలెన్స్ కిల్లర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే దీంట్లో బాగా నెమ్మదిగా ఏది ఉన్నట్టు అనిపించదు, కానీ పెద్ద అగాధం ఉంటుంది. ఏ గొడవలు ఉండవు, ఏముండవు, కానీ భార్య భర్తల మధ్య గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. నంబరు ఒకళ్ళు నంబరు, నీకు ఆ రిలేషన్ ఉంది, నీకు ఈ రిలేషన్, నువ్వు అది చేసావు, నాకు ఇది చేసావు, నాకు అలా అవమానపరిచావు, ఇలాంటివన్నీ గ్యాప్ని పెంచుతూ ఉంటాయి. వీళ్ళు దూరంగా ఉంటారు. అబ్బాయి ఇక్కడ ఉంటే అమ్మాయి విజయవాడలో, హైదరాబాద్లో అబ్బాయి ఉంటే అమ్మాయి విజయవాడలో ఉంటుంది. దూరంగా ఉంటారు, లేదా తల్లింట్లో స్థిరంగా ఉండిపోతారు అంతే. ఇక తల్లిదండ్రులు ఇట్లా వీళ్ళకి గ్యాప్ పడుతూ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. 7, 16, 25 డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీ డేట్లలో కనుక మీ మ్యారేజ్ జరిగి ఉంటే రిలేషన్షిప్ గ్యాప్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అబ్బాయి అమ్మాయి దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మీకు ఇంకో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇది సునామీ అని మనం చాలాసార్లు చెప్పాము. ఇది సునామీ డేట్ ఆఫ్ బర్త్ 8, 17, 26 క్యాలెండర్ మంత్లో మీది 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ ఒకవేళ మీ మ్యారేజ్ జరిగి ఉంటే మాత్రం కంపల్సరీ మీరు బాగా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంటారు. చాలామందికి డైవర్స్ అవుతాయి, కొంతమంది అసలు పార్ట్నర్స్ లాస్ అయిపోతారు తక్కువ వయసులోనే. పెళ్ళైన ఒక 15, 20 సంవత్సరాలకే మీకు పార్ట్నర్ దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు ఆ పరిస్థితి తర్వాత. కొంతమంది మళ్ళీ రీమ్యారేజ్కి దానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పాపం ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. అందరూ సిద్ధంగా ఉండరు కదా, డివోర్స్ అయిపోతాయి అందరికీ. సో డివోర్స్లో మీకు గ్యాప్ బాగా. ఇప్పుడు ఇక డివోర్స్ అంటే కష్టాలు అన్నట్టు కదా. అటు తర్వాత లైఫ్ మొత్తం బాగా
అంధకారంగా మారిపోతుంది. కాబట్టి ఈ నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఎవరి అయితే పెళ్ళిళ్ళు జరిగినాయో, ఎవరికైతే న్యూమరాలజీ శాస్త్రం యొక్క సపోర్ట్ కావాలో, వీళ్ళందరి కోసం బెస్ట్ ఆప్షన్ ఈజ్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, ఓకే. మరు మాంగళ్య ధారణ. ఎస్, ఇది మీకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. ఆది దంపతుల సమక్షంలో, శివపార్వతుల సమక్షంలో 19వ తారీఖు ఆగస్టు బుధవారం రోజు మనకి సూపర్గా ఉంటుంది ఈవెంట్. దాదాపు 250 పైన జంటలు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ చాలా స్పీడ్గా అవుతుంది కాబట్టి మీరు కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా సింపుల్ గురుదక్షిణతోని ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మీ వైబ్రేషన్ మొత్తం ఇట్లా బూమ్ బైక్ లేచిపోవాలి, అంత పాజిటివ్ కింద మారిపోవాలి. మీ లైఫ్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అష్టైశ్వర్యాలు, ఆనందాలు, భోగభాగ్యాలు, పిల్లలు, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మీకు ట్రబుల్ అనిపిస్తుంది, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా రూపుమాపడానికి ఆస్కారం ఉన్న డేట్ ఆఫ్ బర్త్. ఏం జరగవచ్చు మీరు ఇది చేసుకున్న తర్వాత? ఆర్థిక ప్రగతి ఇట్లా మీకు మీటర్ లెక్కలు వేసిపోతుంది, రైట్? తర్వాత చాలామందికి అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఉండరు. వంశోద్ధారకుడు లేడే అనే ఫీలింగ్ మీ మనసులో ఉంటుంది. ఈ వంశోద్ధారకుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏయో ఫ్యాక్టరీస్ మీరు పెళ్ళైన తర్వాత మూతపడ్డాయి, తర్వాత ఆర్థిక వర్ణం అంతా తగ్గిపోయింది, కొంచెం బిజినెస్ అంతా లాసెస్ స్లో అయిపోయారు, ఇవన్నీ మీకు యాక్టివేట్ అయిపోతా ఉంటాయి. ఓకేనా? రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ బాగా ఫెయిల్ అవుతూ ఉంటుంది. మీకు అన్ని రకరకాల అనుమానాలు, నా భర్త నాకు ఒక్కదానికి లేడు, ఇంకా వేరే ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మీకు మనసులో ఉంటాయి. ఇవన్నీ కూడా రూపమైపోతాయి. ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా సెట్ కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఈ 19వ తారీఖు సిద్ధంగా ఉండండి, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీనికి చిన్న ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి, కొంచెం నిష్టగా ఉండాల్సిన సమయం ఉంటుంది కొద్ది రోజుల వరకు. తర్వాత మన మాలలో ఉంటే ఎలాంటి పద్ధతులు పాటిస్తాం, అలాంటి కొన్ని రోజులు పాటించాల్సిన కార్యక్రమం ఉంటుంది. దానికి అన్ని మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యిందంటే అన్ని విషయాలు మీకు ఈ కన్క్లూజన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన డేట్స్ అన్ని కూడా రాంగ్ మ్యారేజ్ డేట్స్. ఎస్, దిస్ ఆర్ ఆల్. మీరు అడిగిన ప్రశ్న అదే కదా, రాంగ్ మ్యారేజ్ డేట్స్లలో పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడతాయి. నేను ఆల్రెడీ డేట్లు చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి డేట్లు రిపీట్ చేస్తా, మీరు గుర్తు తెచ్చుకోండి. 3, 12, 21, 30 ఇదొక సిరీస్. దీంట్లో మీ పెళ్ళిళ్ళు జరిగినాయా, మీరు ఎలాంటి ఇబ్బందులో ఉన్నారు, కింద నా నెంబర్ ఉంది, ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. నిజమాబాద్దాం కాదా చెప్పండి. తర్వాత 4, 13, 22, 31 మిమ్మల్ని బాగా ఆపేసి తొక్కేసి నార తీస్తున్న నెంబర్ ఇది. మీరు ఏం స్ట్రగుల్ అనమాట, బిల్కుల్ స్ట్రగుల్లో ఉండే నెంబర్. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేసి కన్క్లూజన్ తీసుకోవచ్చు, నిజమా అబద్ధమా. తర్వాత మీకు 5, 14, 23 దీనికి పెద్ద సమస్యలు ఉండవు, పిల్లలు మాత్రమే లేటుగా జన్మిస్తారు. అదే వీళ్ళకి పెద్ద అగాధం లెక్క తయారవుతుంది. ఆడవారికి ఇది బాగా ముందరకాల బంధం అయిపోతుంది. ఎందుకంటే కామెంట్ చేస్తూ ఉంటారు, పిల్లలు కలగలేదు, ఇంకా ఏమంటారు గొడ్రాళ్ళు, ఇలాంటి కామెంట్స్ రావడం వలన వాళ్ళు హట్ అయిపోయి ఆ బంధం డిస్కనెక్ట్ అయిపోతుంది, డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. సో అలాంటి సందర్భం ఉంటుంది. తర్వాత 8, 17, 26, 7, 16, 25 ఇవన్నీ కూడా మీకు రాంగ్ డేట్స్లో ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి, మీరు క్రాస్ చెక్ చేయండి. వీటన్నిటికి అల్టిమేట్ సొల్యూషన్, అల్టిమేట్ రెమెడీ ఈ పవిత్రమైన బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. ఇది మంచి గురువులతో, తర్వాత మీకు మంచి వేద పండితులతో, వేద మంత్రోచ్చరణలో, కొన్ని హోమాలు, యజ్ఞాల సాయంతో మీ నెగిటివ్ ఏదైతే ఉందో అన్నిటిని పారదోలి మంచి అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ కావడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. తప్పకుండా గురుగారు. మళ్ళీ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా పాల్గొనొచ్చు? ఎస్, పాల్గొనవచ్చు. చాలామంది ఉన్నారు జంటలు రిజిస్టర్డ్ అయ్యి, మీరు కూడా కావచ్చు. సో చేసుకునేటప్పుడు దీన్ని ఆడంబరంగా చేయొద్దు. జనరల్గా అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు అలా వస్తే సరిపోతుంది. రిసెప్షన్ పెట్టుకొని మళ్ళీ దీన్ని మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పెళ్లి మాత్రం సింపుల్గా ఉంటుంది, అక్కడ స్వామి సమక్షంలో కాబట్టి చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. తప్పకుండా గురుగారు. పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా రీమ్యారేజ్ మన ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మీ మ్యారేజ్ కూడా రాంగ్ డేట్స్లో అయిందా? అయితే రీమ్యారేజ్ గురించి ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురుగారితో మాట్లాడొచ్చు. ధన్యవాదాలు.